కమల్ హాసన్ శ్రీనుకి గెటప్స్ పిచ్చి అని అందరికీ తెలుసు. కానీ అది కాదండి, ఇంకో పెద్ద పిచ్చి ఉందంట. అది ఏంటో తెలుసుకుందాం. లెట్స్ కాల్ అప్ సుడిగాలి సుధీర్ ఎన్ఎస్టీ. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా పేరు తుఫాన్, రజనీకి నేను పెద్ద ఫ్యాన్. అలా రజనీ మీరు నాకు చాలా ఇష్టం. రాంప్రసాద్ వీడికి కలగలేదు అంటే బాబా కౌంటర్ స్టార్ట్. అఫోర్ బాబా కౌంటర్ ఎండ్. ఇక్కడ రక్తం వచ్చింది, ఇక్కడ పువ్వు వచ్చింది. అరే బాబా కరుణించాడు. ఏంట్రా ఇది? నాన్న ఇది బూడిద, ఇది అభిమానం. బూడి తుడుచుకుంటూ పోతుంది, కానీ అభిమానం చచ్చినా పోదు. నీ అభిమానంతో చస్తున్నాడు నేను. జుజుబి రోబో నా దారి రహదారి. అందుకనే కదా ఎంట్రన్స్ లో ఉండవలసిన డోర్ తీసుకెళ్ళి బ్యాగ్ పెట్టించుకున్నాం. అది నా స్టైల్, ఇది పంచండి. నవ్వురా వీళ్ళెవరు? నా ఫ్యాన్స్. అడుగుంచాలి పైకి లేదు. ఏంటి చెప్పు. అరే రోజుకి ఎన్ని పప్పులు తింటారా నువ్వు? 33. అందులో నువ్వు ఎన్ని తింటుంటావు తెలుసా నీకు? 3. మిగతావో తెలీదు. అవి నా నోట్లోకి వెళ్తున్నారా? ఇరుగుపోగలదు షర్ట్. ఇది నీ షర్ట్, ఇది పంచండి. నవ్వురా ఆపండ్రా. నువ్వెవడరా? నా పేరు తుఫాన్, రజనీకి పెద్ద ఫ్యాన్. నా పేరు సైకిల్, నేను ఆడికి పెద్ద ఫ్యాన్ ని. ఇంకా ఎవరు వచ్చారు? ఎదురు వచ్చారు. ఒకనే వచ్చాయి. నాన్న పదుల గుంపుడుగా వస్తుంది, సింహం సింగిల్ గా వస్తుంది. ఇది పంచండి. నవ్వురా ఆపండ్రా. ఎవడరాడు? ఆడు రజనీకాంత్ పెద్ద ఫ్యాన్ రా. తుఫాన్ అన్నాడు. ఆడంతేలే. ఆ మధ్య రోబో సినిమా ఇట్టని గుర్తుందా? అవును. ఆ సినిమాకి హిట్ అయితే వాడు కొండ నడుచుకోవచ్చా మొక్కున్నాడు. రాడు ఆడేసుకుని వస్తాను మొక్కుంటే నీకేమేంద్రా? నాతో నడిపిస్తాను మొక్కున్నాడు. నీ ప్రాబ్లం వాడు అంతే కదా. చాలా పెద్ద ప్రాబ్లం రా. ఇదిగో, వాడు ఎలా ఆడుకోలే నేను చెప్తాను. నాన్న నువ్వు వచ్చి చాలా లేదు, ఇంకా లేదు. నేను ఆ సంగతి నాకు తెలియదు కానీ నేను వెళ్ళలేదు ఇంకా. ఇది పంచ్. నవ్వకండ్రా నవ్వకండ్రా. ఒక్క నిమిషం, ఏదో ఫోన్ వస్తున్నట్టుంది. అరే రజనీకాంత్ గారు ఫోన్ రా. రజనీకాంత్ గారు ఫోన్ చేశా? అవును, ఒక్క నిమిషం. హలో தலைவா நல்ல இருக்கா? எங்க வாயே உங்க வாயே ఇరికి ఏర్చి ఉంది ఉమ్మగారు. మావాడు రజనీకాంత్ పెద్ద ఫ్యాన్, బాగా క్లోజ్ రైట్ హ్యాండ్. మావాడు ఏం చెప్తా రజనీకాంత్ అది తెలుసా? ఒక్క నిమిషం, ఇది కుర్చీలో కూర్చొని మాట్లాడాలి. రజనీకాంత్ గారికి ఆయన సినిమాలో ఫ్రెండ్ గా యాక్షన్ కావాలంటారా? రజనీకాంత్ కి మంచిగా ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఏంటి సార్, మనం నించోమంటే నించోవాలి, కూర్చోమంటే కూర్చోవాలా? అప్పుడప్పుడు మొగ్గలు కూడా వేయాల్సి వస్తుందా? ఉన్నాడు సార్, మనోడు కూడా ఉన్నాడు, బాగా చేస్తాడు. ఒక్క నిమిషం సార్, సంకలో గోకు కదా దురద కొడుతుంది గోకు. రజనీకాంత్ గారికి ఫ్రెండ్ రోల్ కావాలంటారా? తర్వాత ఇద్దాం కానీ ముందు మంచి పార్టీ అరేంజ్ చేయదండి. మందు పార్టీ కుర్రాడు మంచి ఫాస్ట్ గా ఉన్నాడు రా. మనోడరా? పక్కనుందమ్మా. మర్చిపోయారా, మొన్న బర్త్డే అయింది కదా, రజనీకాంత్ గారు ఫోన్ లో విష్ చేస్తారు కానీ రాలేదుగా. అవును. నీ గురించి ఆయన వాచ్ ఒకటి పంపించారా? నాకు రజనీకాంత్ గారు వాచ్ పంపించారు. ఆ బ్యాగ్ లో ఉన్నట్టుందా బాబు? ఆ బ్యాగ్ లో వాచ్ ఉంటుంది చూడు. మొన్నే కొన్నారా, తాడేపల్లిగూడెంలో షూటింగ్ వెళ్ళారట, టామీ ఐఫ్లేర్ వాచ్ కొని తెచ్చారు. తాడేపల్లిగూడెంలో టామీ హిల్ఫిగర్. టామీ ఐఫ్లేర్. సార్ దీనిలో లేదు సార్. సరిగ్గా చూడవా, రజనీకాంత్ గారు ఇచ్చారంటే ఎర్రి పాపవా? ఫ్రెండ్ రోల్ యా ఫ్రెండ్ రోల్ సార్ ఉంది సార్. సూపర్ ఉంటుంది సార్ వాచ్. టామీ ఐఫ్లేర్ డేటు అన్ని ఉంటాయి సార్ దీంట్లో. సూపర్ ఉంటుంది సార్. ఇడిగి ఆ మధ్యన మా అక్క మ్యారేజ్ కి ఎంగేజ్మెంట్ రింగ్ తెమ్మని గుర్తుందా? తెచ్చావా? రింగ్ తెమ్మన్నావు కదా. రింగ్ అబ్బారి వెంకటేశ్వర మొన్న దుబాయ్ వెళ్ళినప్పుడు కొన్నాడు రా నేను. మొన్న దుబాయ్ వెళ్ళినప్పుడు బాబు ఆ బ్యాగ్ లో దుబాయ్ లో రింగ్ ఉంటుంది చూడు అక్కడ. సార్ ఇప్పుడు సార్ 4 గ్రాములు గోల్డ్ ఉంది సార్ బ్యాగ్ లో. వాట్ ఇస్ దిస్ సార్? జాయల్ కసో కొన్నారు కదా సార్ ఇది. అవునవును, చూసాను సార్ బిల్లు. గుడ్ బాయ్.
బాగా టైమింగ్ లో ఉన్నాడు రా. నువ్వేంట్రా ఇది తెచ్చా మరి బావగారు చేయని చెప్పాను లేదా చేయను మెడలో. అరే చెయ్యి ఉంది సార్ బ్యాగ్ అయ్యో బాబాయ్ సార్ కుక్కలు వేస్తారా లేదా మెల్ల వేస్తున్నారు సార్ ఇది. అరే పెద్ద మంచిగా కొన్నానే, బావగారు కరెక్ట్ ఉంటుందని కొన్నారా? అరే నీకు గుర్తుందా నాకు 10,000 అప్పు కావాలి, డబ్బులు ఎలాగైనా క్యాష్ తమ్మ తెచ్చేవాళ్ళు క్యాష్. 10,000 అడిగావు కదా నువ్వు? ఆ, అరే 10,000 అందులోనే ఉన్నారా బాబు? అందులో 10,000 ఉంటాయి, తీసి అమ్మా. సార్ సార్ ఎస్బీఐ ఏటీఎం నుంచి డ్రా చేశారు కదా సార్ ఇవి? కుదక్కుంటే తర మా ఫ్రెండ్ ఏడు. సార్ అరే బోర్ కొడుతుందిరా, మంచి ఎంటర్టైన్మెంట్ ఏమైనా కావాలి? ఎంటర్టైన్మెంట్ టీవీ ఏందిరా మా ఓడే పెద్ద ఎంటర్టైన్మెంట్. రజనీకాంత్ లాంటి పాటలు డాన్స్ చింపేస్తారు మా ఊరు తెలుసా? అవునా? బాబా ఏ టు ద బీ టు ద ఏ టు ద వాట్ ఐ సే బాబా అద బీ టు ద ఏ టు ద వాట్ ఐ సే బాబా. ఆపరా. నీకు పాటకి అర్థం తెలుసా? ఏ టు ది బీ టు ది ఏ టు ది ఏ బాబా అంటే ఏబిసిడీలు సరిగ్గా చదువుపోతే చదువు సంజయ్ లేకుండా ఏదో చెట్టు కింద బాబాలా తయారవుతారా అని చెప్పని అంటున్నాడు రజనీకాంత్. నీకు ఇలా వేస్తున్నా నీకు రావట్లా. వెంకీ మంచి సాంగ్ ఒకటి వేయమ్మా, నువ్వు మంచి మ్యూజిక్ డాన్స్ అయ్యాడు. ఇనుములో ఓ హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచె. కట్ ఏంట్రా అది? సార్ అంటే ఇందాక నుంచి లాజిక్ అడుగుతున్నారు కదా సార్. ఇనుములో ఇక్కడ హృదయం ఉంది సార్. మన కొడక నువ్వు నా దగ్గర నువ్వు పంచులు వేస్తున్నారు. పంచులు కాదు నువ్వు నా దగ్గర పంచులు వేస్తారు. నువ్వు మాట్లాడద్దు. సోడా అయిపోయింది, బయట తీసుకుని సోడా తీసుకురా. సూపర్ రా, రేపటి నుంచి ఆడుకుంటాను చూడు. ఇది మ్యాటర్ సింపుల్ రా, మనకి టెక్నిక్ తెలిస్తే రేపు నేను కుమ్మేస్తాను కండి ఆడు వచ్చేస్తే టైం అవుతుంది. ఏం పర్లేదురా. ఇప్పుడు నాకెలా ముందు తగిలాడు ఆడు, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ అని చెప్పినట్టు ఇలాగే ఆడుకున్నాను. ఎంతసేపు రా షార్ట్ ఆడితే? షార్ట్ అయ్యేదిరా. ఇదేంటి ఎలా కొట్టాడు? నువ్వు రజనీకి పెద్ద ఫ్యాన్? అవునండి. చెడ్డీ దోస్తులా? ఏమో చెడ్డీ దోశలు. కొన్ని క్వశ్చన్లు అడుగుతాను చెప్పరా. చెప్పండి. రజనీకాంత్ ఫస్ట్ మూవీ ఏంటి? ఖైదీ అండి. చిరంజీవి గారు ఫస్ట్ మూవీ చెడ్డీ దోస్తులు. రజనీకాంత్ పూర్తి పేరు చెప్పరా. కొనిదెల శివశంకర్ వరప్రసాద్. కొట్టలేదు. రజనీకాంత్ కి ఎంతమంది కొడుకులు వాళ్ళ పేర్లు చెప్పరా. ఒకటే కొడుకు అండి, సంపూర్ణేష్ బాబు. అలా ఆల్రెడీ చంపేస్తాడు మనిషిని. సంపూ పేరు చెప్పు. ఎలా పర్ఫార్మెన్స్ చేయాలా? ఏదో నువ్వు పాడే పర్ఫార్మెన్స్ చేయి. దీనికి మీనింగ్ చెప్పరా. మీనింగ్ అడిగాను రా. కిల్లి తింటూ మజాద్ అయితే బాగా మజాగా ఉంటా. స్లైసు మజాలు ట్రాపిక్ అన్నాడు కాదు. మీనింగ్ 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 ఏంట్రా ఎందుకు కొట్టలేంట్రా? ఎరా రజనీకాంత్ నువ్వు పెద్ద ఫ్యానా? నేను చెడ్డి దోస్తులు అన్నా. నేను రా ఆడుకోరు ఫ్యాన్ ఎక్కడ నేను అర్థం తెలియక నుంచి. ఇదే పంచ్ అంటే నవ్వండ్రా, ఆపండ్రా. మీరు నవ్వుకోండి. ఎక్కుతొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. సో మరి మీ పిచ్చి గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారు చూద్దామా. రోజా గారి దగ్గర స్టార్ట్ చేద్దాం బికాజ్ షీ ఇస్ వర్క్ విత్ రజనీకాంత్ గారు. హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్ రోజా గారు? యాక్చువల్ గా రజనీకాంత్ గారితో చేయడం చాలా లక్ అనుకోవచ్చు తమిళ ఇండస్ట్రీలో. ఎందుకంటే తమిళ ఇండస్ట్రీలో వాళ్ళందరికీ ఒక దేవుడు లాగా ఆయన నించుంటే చాలా అనిపిస్తుంది. నేను షూటింగ్ లో అయితే ఆయన్నే చూస్తుండేదాన్ని. కానీ ఆయన ఆర్టిస్ట్ కన్నా నాకు పర్సనల్ గా మంచి హ్యూమన్ బీయింగ్ గా ఇష్టం. ఈ రోజుకి అంత స్టేజ్కి వచ్చినా కూడా ఎవరైనా ఫ్యాన్ వస్తే ఫోటో కావాలంటే టక్కని లేసి నించొని భుజం మీద చేసుకొని చక్కగా స్మైల్ చేసి ఫోటో తీసుకొని వాళ్ళతో ఎంత బాగా మాట్లాడతారు. అలాగే కాస్ట్యూమ్స్ కూడా అతను నడక అతను నించునే స్టైల్ బట్టి ఆ కాస్ట్యూమ్స్ కి అందం వస్తుంది తెలుసా. 7 o'clock షూటింగ్ అంటే 6:50కి లొకేషన్ లో ఉంటారు విత్ మేకప్ కాస్ట్యూమ్ అన్ని వేసుకొని. అంటే ఏ టైంకి వస్తారో ఎప్పుడు రెడీ అవుతారో తెలియదు, టైంకి ఉంటారు. షార్ట్ ఉన్నా లేకపోయినా ఈవినింగ్ 6 వరకు సెట్ లోనే కూర్చొని ఉంటారు, ఏదో ఒక మూల కూర్చొని ఉంటారు. పర్లేదు తీసుకోండి అని. సో నాకు ఆ బిహేవియర్ బాగా నచ్చింది. అండ్ 2 ఫిల్మ్స్ చేశాను. సో మీరు రజనీకాంత్ గారి ఫ్యాన్ మేడం. కానీ చాలా బాగుంది ముగ్గురి గెటప్స్ కానీ. పాపం ఆయన పడుకోనంటే టెంకాయ కొట్టలే. బాగుంది మీ ముగ్గురి ఫ్రెండ్షిప్, మీ ముగ్గురి కాంబినేషన్ చాలా చక్కగా ఉంది. బాబు సార్ చాలా బాగుంది సుధీర్. కిలిమంజారోకి మీనింగ్ అడిగామంటే నాకు అర్థం కాలేకొసేపు ఏంటి మీనింగ్ అని. ఆయన మహానుభావుడు రజనీకాంత్.
నేను ఆయనకి పర్సనల్ నేను ఫ్యాన్ ఆయనకి. నేను మా అన్నయ్య మా కళ్యాణ నాకు ఎలా ఇష్టం ఉంటుంది, ఆయన అంటే పిచ్చి ఫ్యాన్. నేను ఆయనతో మాట్లాడదామని నేను ఇంచుమించు చాలా కాలం అనుకుంటే ఒక్కసారి మాత్రం మా అన్నయ్య గారి పెద్దమ్మాయి పెళ్లికి కార్డు ఇవ్వటానికి వెళ్ళి ఆయనతో కొద్దిసేపు మాట్లాడాను. ఆయనతో ఒక్కసారి పర్సనల్గా టచ్ అయ్యి మాట్లాడితే మాత్రం ఈజ్ ఎక్సలెంట్ మ్యాన్ అండ్ ఈజ్ గ్రేట్ ఫిలాసఫర్. అంటే మనకి ఈ స్కిట్లో ఆయన పేరు వచ్చింది కాబట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రజనీ. గుడ్, ఆల్ ది బెస్ట్.